సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఓ ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోహర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుర్తించారు. ద్విచక్ర వాహనంపై హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోహర్ హైదరాబాద్ లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడని వారి బంధువులు తెలిపారు. ఇంకా 10 రోజుల తర్వాత అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.